హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎంత టేస్టీగా కొబ్బరి అన్నం ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నామండి. ఓకేనా? సో అయితే ముందుగా మనం గ్యాస్ ఆన్ చేసేసుకొని ఇలాగ ఒక కుక్కర్ అనేది పెట్టుకోవాలి. దాంట్లో కాస్తంత నెయ్యి, అలానే తగినంత నూనె, ఈ రెండు కూడా వేసుకున్నాం అన్నమాట. అది కాస్త హీట్ అయిన తర్వాత బిర్యానీ సరుకులు వేసుకోవాలండి. అన్నీ కూడా కొంచెం కొంచెంగా తీసేసుకున్నాను. సో అవి వేసుకొని చక్కగా వేగుతుండగానే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 స్పూన్ వరకు వేసుకోవాలండి. అది పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా వేయించుకోవాలి. సో ఇప్పుడు దీంట్లోకి మనం ఆనియన్స్ అనేవి ఇలాగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. సో ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక 3, అలానే టమాటా, ఒక చిన్న సైజు టమాటా అనమాట ఒకటి. సో ఈ విధంగా ఇవన్నీ కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా కలుపుకుంటూ అవి వేయించుకోవాలి. అవి వేగుతుండగానే మనం దీంట్లో పసుపు అనేది వేసేసుకున్నామండి. పసుపు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. అలానే ఉప్పు కూడా ఇప్పుడు వేసేసుకుందాము. సో ఉప్పు కూడా వేసేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా మనం చక్కగా వేయించుకోవాలి ఈ విధంగా. సో ఇప్పుడు దీంట్లోకి కాస్తంత కొత్తిమీర అనేది వేసుకున్నాము. కొత్తిమీర కూడా వేసుకుని చక్కగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇదైతే కొబ్బరి పాలండి. నేను ముందుగానే 4 గ్లాసులు వచ్చేలాగా చూసుకొని తీసి పెట్టేసుకున్నాను. కొబ్బరి ముక్కల కింద కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసానండి, 4 గ్లాసుల వరకు నీళ్లు వేసుకొని. సో ఆ పేస్ట్ అనేది ఒక క్లాత్లో వేసేసి దాని నుంచి మిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోవాలండి, అంతేనండి. సో అలాగా మిల్క్ అయితే తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే బియ్యం వేసుకుంటున్నామండి కుక్కర్లోకి. 2 గ్లాసుల వరకు బియ్యంని ముందుగానే వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఆ బియ్యం అంతా కూడా దాంట్లోకి వేసేసుకొని ఇలాగా కలుపుకున్నాము. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదండి పాలు, అవి వేసేసుకుందాము. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వరకు కొబ్బరి పాలు అనేవి వేసుకోవాలండి. సో మీరు కొబ్బరి మిక్సీ ఆడుకుంటున్నప్పుడే మీరు ఎన్ని గ్లాసులు బియ్యం తీసుకుంటున్నారో దాన్ని బట్టి అన్ని గ్లాసులు వాటర్ అనేవి ఆ కొబ్బరి మిక్సీ చేసుకుంటాం కదా, సో దాంట్లోకి యాడ్ చేసుకోండి, అంతేనండి. సో ఇలాగా కొబ్బరి పాలు 4 గ్లాసుల వరకు వేసేసుకున్నామండి. వేసుకుని అంతా చక్కగా కలుపుకున్నాము. అలానే నేను ఇక్కడ తగినంత ఉప్పు ఉందా లేదా అని చూసుకున్నాను. ఒకవేళ తక్కువైతే వేసుకోవచ్చు. సరే అయితే సాల్ట్ కూడా వేసేసుకొని చక్కగా కలుపుకొని కుక్కర్ మూత అనేది పెట్టేశానండి. హై ఫ్లేమ్లో ఉంచి ఒక 3 విజిల్స్ వేయించాలండి, అంతే. కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోతుంది. సో 3 విజిల్స్ కనుక వేయిస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎక్కడ వాటర్ కూడా లేకుండా ఉంటుంది. సో చూస్తున్నారు కదండి, ఇది 3 విజిల్స్ వేయించిన తర్వాత మనకి ఈ విధంగా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి కొబ్బరి అన్నం అనేది. టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. సో అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.